హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ పెళ్లి ప్రయాణం 14వ భాగాన్ని వినేద్దాం. దేవుడా, ఏంటయ్యా నాకు ఈ బాధలు? ఇక్కడ చూస్తే ఒక క్యాబ్ కూడా లేదు, కనీసం ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు. ఈ వాచ్మెన్ ఉన్న అతని ఫోన్ నుంచి ఫోన్ చేసేద్దాన్ని. ఇతను ఎక్కడికి వెళ్ళారో ఏంటో, అన్నీ ఒకేసారి వచ్చి మీద పడతాయి. ముందేమో ఈ వర్క్, తర్వాత ఏమో బావ కోపంగా ఉన్నాడు, ఇప్పుడేమో ఎవరూ లేరు. ఇప్పుడు నేను ఇంటికి ఎలా వెళ్ళాలరా బాబు అనుకుంటూ ముందుకు నడుస్తుంది. ఇంతలో ఎవరో తనని ఫాలో అవుతున్నట్టు అనిపించి నడకలో వేగం పెంచుతుంది. తన వెనకాల ఫాలో అయ్యేవారు కూడా అలానే ఫాస్ట్గా వస్తూ ఉంటారు. శశి వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ నలుగురు పోకిరి వెధవలు కనిపిస్తారు. శశికి భయం పెరిగి పరిగెత్తడం మొదలుపెట్టింది. ఇంతలో తన కాలికి రాయి తగిలి పడిపోబోయే లోపు ఎవరో తను పట్టుకోవడంతో ఎవరాని చూసి షాక్ అవుతుంది. బావా అని అనబోయేలోపే ప్రణయ్ శశి వెనకాల వస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇష్టం వచ్చినట్టు కొడతాడు. పొద్దున్నుంచి ఉన్న కోపం పోయే వరకు అలానే కొడుతూనే ఉంటాడు. శశి ముందుగా తేరుకుని ప్రణయ్ని బలవంతంగా అక్కడి నుంచి తీసుకుని వచ్చేస్తుంది. వాళ్ళు ఇదే మంచి సమయమని అక్కడి నుంచి పారిపోతారు. బావా, ఎందుకంత కోపం అంటుంది శశి ప్రణయ్ని వాళ్ళకి దూరంగా తీసుకుని వచ్చి. అసలు వాళ్ళని కాదే, నిన్ను కొట్టాలి అంటాడు ప్రణయ్ శశి మీదకి చెయ్యెత్తి. ప్రణయ్ కొడతాడేమో అనుకుని కళ్ళు గట్టిగా మూసుకొట్టుంది. శశి భయపడ్డం చూసి తను ఏం చేయబోయాడో అర్థమై కార్ బ్యానెట్ మీద గట్టిగా పంచిస్తాడు. ఆ సౌండ్ విని భయంగా కళ్ళు తెరిచి చూసిన శశికి ప్రణయ్ చేతి నుంచి బ్లడ్ రావడం చూసి ఏడుపు వస్తుంది. అతని చేతిని తన చేతిలో తీసుకొని చూస్తుంది. చాలా బలంగా కొట్టడం వల్ల హ్యాండ్ కొద్దిగా క్రాక్ అయి బ్లడ్ వస్తూ ఉంటుంది. తన బ్యాగ్లో ఉన్న హ్యాండ్కి తీసి అతని చేతికి కడుతుంది. అలా కడుతున్నంతసేపు కూడా శశి కళ్ళు వర్షిస్తూనే ఉంటాయి. ప్రణయ్ శశి వైపే చూస్తాడు. అతనికి చాలా బాధగా ఉంటుంది. బావా, ఎందుకు ఇలా చేసావు? చూడు ఎంత బ్లడ్ పోతుందో, పదా ముందు హాస్పిటల్కి వెళ్దాం అంటుంది శశి బాధగా. హాస్పిటల్ అనగానే పొద్దున జరిగిన ఇన్సిడెంట్ గుర్తుకొచ్చి విసురుగా తన చేతిని లాక్కుని వెళ్ళి కారు ఎక్కుతాడు. ప్రణయ్ ప్రవర్తన కొత్తగా ఉండడంతో శశి అలానే ప్రణయ్ వైపు చూస్తూ కారు ఎక్కుతుంది. కారు ఎక్కిన దగ్గర నుంచి కూడా ప్రణయ్ ఏమీ మాట్లాడకుండా సీరియస్గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. శశికి ప్రణయ్ని కదపాలి అంటేనే భయంగా ఉంటుంది. ఎలానో ధైర్యం చేసి చిన్నగా బావా అని పిలుస్తుంది. ప్రణయ్ వినిపించినట్లే మౌనంగా ఉంటాడు. శశి మళ్ళీ కొంచెం వాయిస్ పెంచి బావా అని పిలుస్తుంది. ప్రణయ్ ఏంటి అన్నట్టు చూస్తాడు. బావా, బ్లడ్ చాలా పోతుంది, ప్లీజ్ ముందు మనం హాస్పిటల్కి వెళ్దాం అంటుంది శశి కన్నీళ్లతో. శశి కళ్ళల్లో నీళ్లు చూసి దగ్గరలో ఉన్న హాస్పిటల్ దగ్గర ఆపుతాడు. ఇద్దరు కలిసి లోనికి వెళ్తారు. అక్కడున్న డాక్టర్ ప్రణయ్ చేతికి కట్టు వేసి మెడిసిన్ రాసి పంపించేస్తాడు. ప్రణయ్ బయటికి వెళ్ళిపోతూ ఉంటే శశి అతని చేతిలో ఉన్న మెడిసిన్ స్లిప్ తీసుకుని అందులో ఉన్న మెడిసిన్ కొంటుంది. తర్వాత ఇద్దరు కలిసి ఇంటికి స్టార్ట్ అవుతారు. శశి మాత్రం ప్రణయ్ చేతి వైపే చూస్తూ ఉంటుంది. ఇంటికి రాగానే శశి ఫ్రెష్ అయి ప్రణయ్ కోసమని డిన్నర్ ప్రిపేర్ చేసి అతని రూమ్లోకి తీసుకుని వెళ్తుంది. ప్రణయ్ అప్పటికే బాల్కనీలో కూర్చొని ఆకాశంలోకి చూస్తూ ఉంటాడు. శశి ప్లేట్ తీసుకుని అతనికి ఎదురుగా కూర్చొని ఉంటుంది. ప్రణయ్ తన వైపు చూడకుండా పక్కకి చూస్తూ ఉంటాడు. శశి అన్నం కలిపి ప్రణయ్ నోటి దగ్గర పెడుతుంది. నాకు ఆకలిగా లేదు శశి అంటాడు ప్రణయ్ ముభావంగా. బావా, నీకు నా మీద కోపం ఉంటే నా మీద చూపించు, అంతేకాని ఇలా నీ మీద ఇంకా ఫుడ్ మీద చూపించుకోకు అంటుంది బాధగా. ప్రణయ్ శశి వైపే చూస్తాడు. అవును బావా, నేను ఇందాక నీ మాటలు వినలేదని నువ్వు నా మీద కోపంగా ఉన్నావు. దానికి తోడు ఇందాక ఆ రౌడీలు నా వెనకాల రావడం చూసి నాకేమవుతుందో అని భయం వల్ల నువ్వు నీ చేతిని గాయం చేసుకున్నావు. ఇప్పుడు కూడా అదే విషయం మనసులో పెట్టుకుని ఇలా ఉన్నావు కదా. ఆ విషయం నాకు తెలుసు బావా. ఇంకెప్పుడు నీ మాటల్ని జవదాటను. నువ్వు ఎలా చెప్తే అలా ఉంటాను. నీకు నచ్చినట్టు ఉంటాను. అసలు నీకు కోపమే తెప్పించను. ప్రతిదీ నీకు చెప్తాను. నువ్వు చెప్పిందే చేస్తాను. ఒకవేళ నీకు ఇంకా కోపం పోకపోతే నన్ను కొట్టు, లేకపోతే తిట్టు, అంతేకాని ఇలా భోజనం మానేయకు అంటుంది శశి కన్నీళ్లు పెడుతూ. శశి కన్నీళ్లను చూసి ప్రణయ్కి చాలా బాధగా ఉంటుంది. వెంటనే తనని దగ్గరికి తీసుకుని గుండెకి హత్తుకుంటాడు. శశి ప్రణయ్ చుట్టూ చేతులు వేసి ఏడుస్తుంది. ప్లీజ్ బావా, ఇలా ఉండకు, నాకు చాలా కష్టంగా ఉంది అంటుంది శశి బాధగా. అలాగే శశి అని తన నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు. తర్వాత ఇద్దరు దూరం జరుగుతారు. శశి భోజనం కలిపి ప్రణయ్కి తినిపిస్తుంది. ప్రణయ్ కూడా శశి పెట్టేది తింటూ చందు చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఏం ఆలోచిస్తున్నావు బావా అంటుంది శశి. ఆలోచనలో ఉన్న ప్రణయ్ తేరుకుని ఏం లేదు శశి, నువ్వు కూడా తిను అంటాడు. ప్రణయ్కి పెడుతూ తను కూడా తింటూ ఉంటుంది. అసలు ఏం జరుగుతుంది? అతను నిజంగా శశికి తెలుసా? ఆ ఫొటోస్ నిజమే. ఎందుకంటే శశి కాలేజ్ టాపర్. అప్పుడు తన ఫోటో ఫ్లెక్సీలో వేశారు. ఆ ఫోటో ఇప్పటికీ నా దగ్గర ఉంది. కానీ అతను చెప్పేది నమ్మాలి అనిపించటం లేదు. ఏమో, వీళ్ళు జస్ట్ ఫ్రెండ్స్ అయి ఉంటారు.
కానీ శశి అతని గురించి ఎప్పుడూ ఎందుకు చెప్పలేదు? కనీసం తన కాలేజ్ ఆల్బంలో అయినా ఉండాలి కదా. పోనీ ఒకసారి శశిని అడిగితే, నో వద్దు, ఒకవేళ అది అబద్ధమైతే నేను తనని అనుమానించినట్టు అవుతుంది. ఎలా అయినా నేనే తెలుసుకోవాలి, కానీ ఎలా అని తనలో తానే ఆలోచిస్తూ ఉంటాడు. బావా అని శశి పిలుపుతో ఈ లోకంలోకి వచ్చి ఆమె వైపే చూస్తాడు. ఏంటి బావా, ఏం ఆలోచిస్తున్నావు? నేను ఇందాక నుండి పిలుస్తున్నాను, పలకడం లేదు అంటుంది. ఏం లేదు శశి అంటాడు ప్రణయ్. తర్వాత శశి ట్యాబ్లెట్లు ఇవ్వడంతో అవి వేసుకుని పడుకోవడానికి వెళ్తాడు. శశి కూడా తన రూమ్లోకి వెళ్ళి నిద్రపోతుంది. కానీ ప్రణయ్కి మాత్రం ఆలోచనలతో నిద్ర పట్టదు. చాలాసేపు ఏదో ఆలోచించి మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. నెక్స్ట్ డే ఎప్పటిలానే లేచి ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్తారు. శశి వెళ్ళి తన ప్లేస్లో కూర్చుని వర్క్ చేస్తూ ఉంటుంది. ప్రణయ్ తన క్యాబిన్కి వెళ్ళేసరికి అక్కడ నైనా వెయిట్ చేస్తూ ఉంటుంది. ప్రణయ్, నిన్న ఎందుకు అంత సడన్గా వెళ్ళిపోయావు? అయినా తర్వాత నువ్వు వస్తావేమో అని వెయిట్ చేస్తూ ఉన్నాను. అండ్ ఎన్నిసార్లు కాల్ చేసినా అస్సలు కనెక్ట్ అవ్వలేదు, అందుకే నేనే క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోయాను అంటుంది నైనా. ఏమీ లేదు నైనా, కొంచెం ఇంపార్టెంట్ వర్క్ ఉంది, అందుకే వెళ్ళిపోయాను అంటాడు ప్రణయ్ ముభావంగా. ప్రణయ్, నిన్న అడిగాను, ఇప్పుడు అడుగుతున్నాను, అసలు శశి మీ ఇంట్లో ఎందుకుంది అంటుంది నైనా. ఆ మాటకి ప్రణయ్ కోపంగా నైనా వైపే చూస్తాడు. నైనా తడబడుతూ, అది కాదు ప్రణయ్, అసలు ఆ అమ్మాయి మీ ఇంట్లో ఎందుకుంది అని అడిగానంతే. అంటే అసలు నీకు తనెవరో తెలియదు కదా అంటుంది నైనా. చూడు నైనా, అది నా పర్సనల్ మ్యాటర్, నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు. అండ్ వన్ మోర్ థింగ్, ఏంటి అంటే అసలు ఈ విషయం నువ్వు శశి ముందు మాట్లాడడానికి వీల్లేదు అని అంటాడు ప్రణయ్ సీరియస్గా చూస్తూ. అతని మాటల్లోని సీరియస్నెస్ అర్థమై సైలెంట్గా బయటకు వచ్చేస్తుంది నైనా. ప్రణయ్ మాత్రం అసహనంగా తల పట్టుకుని కూర్చుని ఉంటాడు. చూస్తాను ప్రణయ్, ఎన్ని రోజులు ఇలా చెప్పకుండా ఉంటావో నేను చూస్తాను. కనీసం తను నీ మరదలని చెప్పలేదు, తను మీ ఇంట్లో ఉంటుందని చెప్పలేదు, చివరికి మీ ఇద్దరికి పెళ్ళయిందనే విషయం కూడా చెప్పలేదు. చూస్తూ ఉండు ప్రణయ్, ఈ విషయం ఇంకా ఎవరికి చెప్పాల్సిన అవసరం లేకుండా చేస్తాను. నీ అంతట నువ్వే ఆ శశికి విడాకులు ఇచ్చేలా చేస్తాను. నువ్వే నన్ను పెళ్లి చేసుకోనైనా అని అడిగేలా చేస్తాను. ఇట్స్ మై ఛాలెంజ్ మిస్టర్ ప్రణయ్. నువ్వు నీ ప్రియమైన భార్యకి విడాకులిచ్చి నా మెడలో తాళి కట్టే రోజు ఎంతో దూరంలో లేదు అని అనుకుంటూ అక్కడి నుంచి ముందుకొస్తుంది. అర్జున్తో నవ్వుతూ మాట్లాడుతున్న శశికి ఎవరో తనను పిలవడంతో తలెత్తి చూస్తుంది. అక్కడున్న వ్యక్తిని చూసి షాక్ అవుతుంది. అతను ఎవరో మరోసారి శశి అని పిలవడంతో ఈ లోకంలోకి వచ్చి చూపులు అర్జున్ వైపు తిప్పుతుంది. అప్పటికే అర్జున్ అతను ఎవరో అన్నట్టు చూస్తూ ఉంటాడు. ఏంటి శశి అలా చూస్తున్నావు అని అంటాడు అతను ఒక రకంగా శశి వైపు చూస్తూ. అతని మాటలు చూపులు అర్జున్కి ఏమాత్రం నచ్చవు. అలానే మొహం చిక్లించుకుని అతని వైపు చూస్తూ ఉంటాడు. నిన్నే శశి అని అతను అనడంతో నువ్వేంటి ఇక్కడ అని అంటుంది శశి మొహంలో కాస్తంత కంగారుతో. నేను కూడా ఇక్కడే జాయిన్ అయ్యాను, ఈ రోజే నా ఫస్ట్ డే అంటాడు అతను చిన్న స్మైల్ ఇస్తూ. వాట్, ఇక్కడ జాయిన్ అయ్యావా? అసలు ఇంటర్వ్యూ ఎప్పుడైందని అంటుంది శశి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ. ఇంటర్వ్యూ కూడా నిన్నే అయింది అండ్ ఈరోజే జాబ్ వచ్చింది అంటాడు అతను. శశికి ఏం మాట్లాడాలో అర్థం కాక అలానే సైలెంట్గా ఉండిపోతుంది. శశి, అసలు ఎవరితను నీకు తెలుసా అని అడుగుతాడు అర్జున్ అతని వైపు ఒక రకంగా చూస్తూ. అబ్బా అర్జున్ ఇక్కడే ఉన్నాడు కదా, నేను చూసుకోలేదు అని మనసులో అనుకుని అర్జున్ వైపు చూస్తుంది. అర్జున్ శశి ఏం చెప్తుందని చూస్తూ ఉంటాడు. అదే అర్జున్, ఇతను చందు, మా కాలేజ్ అండ్ మా సీనియర్ అంటుంది శశి. హో అవునా అని అర్జున్ చందు వైపు చూసేసరికి చందు శశి వైపు తినేసేలా చూస్తూ ఉంటాడు. అండ్ చందు, ఇతను అర్జున్ నా ఫ్రెండ్ అండ్ టీమ్ లీడ్ అని పరిచయం చేస్తుంది శశి. హాయ్ అర్జున్ అంటాడు చందు ఒక చిన్న స్మైల్ ఇచ్చి. హాయ్ చందు అంటాడు అర్జున్ ఏదో నవ్వాలి కాబట్టి నవ్వుతూ. ఇంతకీ మీరు ఏ టీం అని అడుగుతాడు అర్జున్ అతను తన టీంలో ఉండడం ఇష్టం లేక. ఇంకా తెలీదు, మేనేజర్ చెప్తాను అని చెప్పారు అని అంటాడు చందు. అర్జున్ ఇంకా శశి మాత్రం అతను ఈ టీం కాకపోతే బాగుండు అని అనుకుంటూ ఉంటారు. ఇంతలో మేనేజర్ పిలవడంతో అర్జున్ ఆమె క్యాబిన్కి వెళ్తాడు. శశి మాత్రం చందు వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. ఏంటి బేబీ అంత కోపం అని అంటాడు చందు ఐ వింక్ చేస్తూ. అసలు ఎందుకు వచ్చావు అని అంటుంది శశి కోపంగా. నీకోసమే వచ్చాను బేబీ అంటాడు చందు శశి దగ్గరికి వస్తూ. హేయ్ దూరంగా ఉండు, అయినా బేబీ ఏంటి బేబీ, కాల్ మీ శశి అంటుంది శశి కోపంగా. ఏంటి బేబీ, ఇంతకుముందు బేబీ అని పిలిస్తే హ్యాపీగా ఫీల్ అయ్యేదానివి, ఇప్పుడేంటి బేబీ అంటే మిర్చి తిన్న మంకీలాగా అరుస్తున్నావు అంటాడు చందు నవ్వుతూ. రే మంకీ డాంకీ అంటే మూతి పచ్చడవుతుంది, ఎంతలో ఉండాలో అంతలో ఉండు అంటుంది శశి చిన్న సైజ్ వార్నింగ్ ఇస్తూ. చందు ఏదో అనేలోపే అర్జున్ రావడంతో ఇద్దరూ సైలెంట్ అయి అతని వైపే చూస్తారు. అర్జున్ మొహం మార్చుకుని అక్కడికొచ్చి చైర్లో కూర్చుంటాడు. ఏంటి అర్జున్ ఏమైంది అని అంటుంది శశి.
చందుకి ఆల్రెడీ తెలియడంతో తనలోని తాను నవ్వుకుంటూ ఉంటాడు. శశికి చందు మీద ఏదో డౌట్ వస్తుంది. కానీ ముందు అర్జున్ని అడగాలని మళ్ళీ ఏమైంది అర్జున్ అంటుంది. ఏం లేదు శశి, అండ్ యూ మిస్టర్ చందు, ఇక నుంచి మీరు కూడా మా టీమే అంటాడు అర్జున్. అది నాకు ఆల్రెడీ తెలుసు అన్నట్టు ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు చందు. శశి మాత్రం కంగారు పడుతుంది. వామ్మో, వీడు కూడా మా టీమా? అయినా వేరే కంపెనీ లేనట్టు ఇక్కడే జాయిన్ అయ్యాడే. అసలు వీడు ఇక్కడ మామూలుగా జాయిన్ అయ్యాడా, లేక ఏదో కో ఇన్సిడెన్సా? అసలు ఇప్పుడు ఏం జరగబోతుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో అర్జున్కి కాల్ రావడంతో లిఫ్ట్ చేసి పక్కకి వెళ్తాడు. హా బేబీ, నువ్వు అంతలా ఆలోచించి నీ చిట్టి బ్రెయిన్కి స్ట్రెస్ తీసుకోకు. అయినా నేను చెయ్యాలనుకున్నది చేసే తీరుతాను. దానికి ఎవరు అడ్డొచ్చినా సరే అడ్డు తప్పించి మరీ చేస్తాను అంటాడు చందు ప్రణయ్ క్యాబిన్ వైపు చూస్తూ. చందు చూసే వైపు చూసిన శశికి అతను ప్రణయ్ క్యాబిన్ చూస్తున్నాడని అర్థం అవ్వగానే ఒళ్ళంతా చెమటలు పడతాయి. అలానే భయంగా చందు వైపే చూస్తుంది. హహా, భయపడకు బేబీ, ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలుసు కాబట్టి నువ్వు ఎక్కువ టెన్షన్ పడకు అంటాడు చందు నవ్వుతూ. శశి మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చందు వైపే చూస్తూ ఉంటుంది. ఇంతలో అర్జున్ రావడంతో శశి తన ప్లేస్లో కూర్చుని వర్క్ చేసుకుంటూ ఉంటుంది. చందుకి అర్జున్ వర్క్ అలాట్ చేసి తను కూడా వర్క్ చేసుకుంటూ ఉంటాడు. చందు కావాలని మరి డౌట్స్ అంటూ శశితో మాట్లాడుతూ ఉంటాడు. శశికి కోపం వచ్చినా ఇక్కడ అందరి ముందు చూపించలేక సైలెంట్గా ఉంటుంది. అదే అదునుగా భావించి చందు ఇంకా ఎక్కువగా తనని డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. అర్జున్ది వేరే డెస్క్ అవడంతో అతను ఇక్కడ ఉండడు. మిగిలిన టీం ఎవరు చందుకి తెలియకపోవడంతో ఇంకా ఎక్కువగా శశితోని మాట్లాడుతూ ఉంటాడు. మొదటి రోజు అందులోనూ వాళ్ళు ఒకే కాలేజ్ అనడంతో వాళ్ళ టీం వాళ్ళు పెద్దగా పట్టించుకోరు. ఇంతలో లంచ్ టైం అవడంతో అందరూ క్యాంటీన్కి వెళ్తారు. చందు కూడా కావాలని మరి శశితో కలిసి వెళ్తాడు. శశికి చాలా కోపంగా ఉంటుంది, కానీ బయటకి ఏమీ అనలేక సైలెంట్గా ఉంటుంది. చందు మాత్రం తనతో ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు. అర్జున్ మాత్రం చందు బిహేవియర్ గమనిస్తూ ఉంటాడు. అతనికి చందు మీద ఏదో అనుమానంగా ఉంటుంది. అప్పుడే యాపిల్ అక్కడికి వస్తుంది. హే శశి, ఏం తీసుకుని వచ్చావు నా కోసం అంటుంది శశి పక్కన కూర్చుంటూ. నీకు ఇష్టమని ఆలూ ఫ్రై తెచ్చాను అంటుంది శశి. వావ్ శశి, యు ఆర్ సో స్వీట్ అని శశి బుగ్గల్లాగి తన పక్కన కూర్చుని వాళ్ళని చూస్తున్న చందుని చూస్తుంది. అర్జున్ వైపు చూసి అతను ఎవరు అన్నట్టు సైగ చేస్తుంది. దానికి అర్జున్ తర్వాత చెప్తాను అనేసరికి తను కూడా కామ్గా తింటూ ఉంటుంది. లంచ్ కని క్యాంటీన్కి వచ్చిన ప్రణయ్ అక్కడ శశి వాళ్ళతో ఉన్న చందుని చూడగానే ఎక్కలేని కోపం వచ్చేస్తుంది. శశి అతనితో కూర్చోవడం తనకి ఎందుకో నచ్చటం లేదు. మెయిన్గా చందు శశిని చూసే చూపు అతనికి చాలా కోపంగా ఉంటుంది. అలానే కోపంగా వెళ్ళి ఒక టేబుల్ దగ్గర కూర్చుని వాళ్ళనే చూస్తూ ఉంటాడు. ఏంటి వీడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు అంటే, వాడు చెప్పింది నిజమేనా? అయినా ఇలా సడన్గా వాడికి ఇక్కడ జాబ్ ఎలా వచ్చింది? అసలు శశి వాడితో ఎందుకు కూర్చుంది? అసలు ఈ అర్జున్ ఉండి కూడా అతను ఎలా మాట్లాడిస్తున్నాడు? ముందు అర్జున్కి చెప్పాలి, వాడిని శశికి దూరంగా ఉంచమని చెప్పాలి. ముందు వీళ్ళిద్దరి మధ్య ఏముందో తెలుసుకోవాలి, లేకపోతే నేను ఇలా టెన్షన్ భరించలేను అనుకుంటూ ఉంటాడు. ఇంతలో తన ఫోన్కి మెసేజ్ రావడంతో ఓపెన్ చేసి చూస్తాడు. అది శశి నుంచి. బావా, లాస్ట్ బాక్స్లో నీకు ఇష్టమని పన్నీర్ కర్రీ ఉంది, అది కూడా తిను అని ఉంటుంది. ఆ మెసేజ్ చూసి చిన్నగా నవ్వుకొని భోజనం చేస్తూ వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఆహా, అక్కడ అంతమంది ఉన్నా కూడా ఇక్కడ నేను భోజనం చేయాలని ఆలోచిస్తున్నావా శశి అనుకుంటాడు. తర్వాత తింటూ శశి వైపే చూస్తూ ఉంటాడు. ఈ చందుగాడు బాగా ఓవర్ చేస్తున్నాడు. ఒక్కసారి వీడు చెప్పేది అబద్ధమని తెలియాలి, అప్పుడుంటుంది వీడికి నా చేతులు అనుకుంటూ ఉంటాడు ప్రణయ్. భోజనం కంప్లీట్ అవ్వడంతో తిరిగి ఎవరి ప్లేస్లో వాళ్ళు కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటారు. చందు మాత్రం ఇదేంటి అదేంటి అని అడుగుతూ శశిని విసిగిస్తూనే ఉంటాడు. అబ్బా, ఏంటి చందు నీ బాధ? అయినా నీకేమైనా అర్థం కాకపోతే వెళ్ళి టీం లీడ్ అయిన అర్జున్ అడుగు, అంతేకాని ఇలా నన్ను టార్చర్ పెట్టకు అంటుంది శశి కోపంగా. అవ్వా బేబీ, కోపంలో కూడా భలే క్యూట్గా ఉన్నావు అంటాడు చందు చిన్నగా నవ్వుతూ. హే, నీకేమైనా పిచ్చా? ఎందుకు ఇలా నన్ను ఇరిటేట్ చేస్తున్నావు అంటుంది శశి. అదేంటి బేబీ అలా మాట్లాడతావు? నేను నిన్ను ఎక్కడ ఇరిటేట్ చేశాను? అసలు నువ్వు నా ప్రేమను ఎందుకు చూడలేకపోతున్నావు? అసలు మనం ఇంతకుముందు ఎలా ఉండేవాళ్ళమో గుర్తుకులేదా అంటాడు చందు బాధగా. చందు అలా అడగగానే ఇంతకుముందు వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు అనేది గుర్తుకొచ్చి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. కానీ అవి చందు చూడకుండా పక్కకు తిరిగి కళ్ళు తుడుచుకుంటుంది. ఎందుకు బేబీ మనసులో అంత బాధ పెట్టుకుని బయటకు మాత్రం ఇలా నటిస్తున్నావు? నీకు తెలుసు కదా నాకు నువ్వంటికి ఎంత ఇష్టం అనేది అంటాడు చందు. శశి ఏం మాట్లాడకుండా చందుని చూస్తూ ఉంది. అసలు ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళం మనం, అలాంటిది నువ్వేం చేసావు? నన్ను అక్కడ వదిలేసి ఇక్కడికి వచ్చేసావు. కనీసం నువ్వు ఇక్కడ ఉన్నావనే విషయం కూడా నాకు తెలియకుండా దాచావు. మీ ఫ్రెండ్స్తో కూడా చెప్పలేదు నువ్వు ఎక్కడ ఉండేది. అసలు నీ గురించి తెలుసుకోవడానికి నాకు ఇన్ని రోజులు పట్టింది. కానీ ఇప్పుడు కూడా నువ్వు నాకు దూరంగా ఉండాలని చూస్తున్నావు.
ఎందుకు బేబీ, నేను ఏమంత తప్పు చేశాను అంటాడు చందు బాధగా. శశి ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది. నేరుగా వాష్రూంలోకి వెళ్ళి కన్నీళ్లు పెట్టుకుంటుంది. చందు కూడా శశి వెళ్ళిన వైపు బాధగా చూస్తూ ఉంటాడు. అర్జున్కి వీళ్ళ మాటలు వినిపించకపోయినా వీళ్ళ మధ్యలో ఏదో జరిగిందని మాత్రం అర్థమవుతుంది. అదేంటో తెలుసుకోవాలని అనుకుంటూ మళ్ళీ తన పనిలో తనుంటాడు. శశి కొంచెంసేపటికి ఫేస్ వాష్ చేసుకుని మళ్ళీ తన ప్లేస్కి వచ్చి కూర్చుంటుంది. బేబీ, ఎందుకు ఏడుస్తున్నావు? నేనేమైనా అన్నానా? అయినా నీకు తెలుసు కదా, నువ్వు ఏడుస్తే నేను చూడలేనని అంటాడు చందు. ప్లీజ్ చందు, నాకు వర్క్ ఉంది, అది చేసుకొనివ్వు అంటుంది శశి కొంచెం కోపంగా. నువ్వు ప్లీజ్ అనుకు బేబీ, నువ్వు చెప్పటం నేను చేయకపోవడమా? ఛాన్సే లేదు అని చెప్పి తిరిగి అతను వర్క్ చేసుకుంటూ ఉంటాడు. శశి కూడా ఇంకేమీ మాట్లాడకుండా సైలెంట్గా తన వర్క్ చేసుకుంటూ ఉంటుంది. సాయంత్రం అవ్వడంతో ఎప్పట్లానే ప్రణయ్ శశికి మెసేజ్ చేయడంతో శశి తన థింగ్స్ అన్ని ప్యాక్ చేసుకుని అర్జున్కి చెప్పేసి బయటకు వస్తుంది. అప్పటికే అక్కడ ప్రణయ్ ఉండడంతో ఫాస్ట్గా వెళ్ళి కారు ఎక్కుతుంది. ప్రణయ్ శశిని గమనిస్తాడు. ఎప్పుడు లేనిది ఈరోజు శశి ఫేస్ చాలా డల్లుగా ఉంటుంది. కళ్ళు కూడా ఏడ్చినట్టు అనిపిస్తున్నాయి. అలానే శశి వైపే చూస్తూ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. కొంచెంసేపటికి ఇంకా తన వల్ల కాక, ఏమైంది శశి అంటాడు ప్రణయ్ చిన్నగా. ఆలోచనలో ఉన్న శశి ప్రణయ్ పిలుపుకి ఉలిక్కిపడి ప్రణయ్ వైపే చూస్తుంది. ప్రణయ్ కార్ సైడ్ కాపి, ఏమైంది శశి, ఎందుకంత ఉలిక్కిపడ్డావు అంటాడు. ఏం లేదు బావా, ఏదో ఆలోచనలో ఉన్నాను అని అంటుంది. శశి తడబొద్దు. అంత దీర్ఘంగా ఏ ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు. ఏం లేదు బావా, ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తున్నాను అని అంటుంది శశి తలదించుకుని. ప్రణయ్కి చందు గురించి అని అర్థం అవడంతో ఏం మాట్లాడకుండా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఇద్దరు ఇంటికెళ్ళి ఫ్రెష్ అవుతారు. శశి ముందుగా కిచెన్లోకి వెళ్ళి ఇద్దరి కోసం కాఫీ తీసుకుని వస్తుంది. హాల్లో కూర్చొని ప్రణయ్ ఒక కప్పు తీసుకుని షిఫ్ట్ చేస్తాడు. అబ్బా శశి, ఏమైంది నీకు? కాఫీలో ఉప్పు వేశావు ఏంటి? అసలు నీ బ్రెయిన్ ఎక్కడుంది అంటాడు ప్రణయ్. సారీ బాబా, చూసుకోలేదు అంటుంది శశి ప్రణయ్ చేతిలో కప్ తీసుకుంటూ. సరేలే, ఇంకా నాకు కాఫీ వద్దులే కానీ నాకు కొంచెం వర్క్ ఉంది, అది చేసుకుంటాను అంటాడు ప్రణయ్. అలాగే బావా అని అంటుంది శశి చిన్నగా. ప్రణయ్ అక్కడి నుంచి తన రూమ్లోకి వెళ్ళి వర్క్ ఉండడంతో అది చేసుకుంటూ ఉంటాడు. శశి తనని తాను తిట్టుకుంటూ డిన్నర్ ప్రిపేర్ చేసి హాల్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. కొంచెంసేపటికి డిన్నర్ టైం అవ్వడంతో వెళ్ళి ప్రణయ్ని పిలుస్తుంది. ప్రణయ్ కూడా వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటాడు. శశి ఇద్దరి కోసం ఫుడ్ ప్లేట్లో పెట్టి తను తినకుండా ఆలోచిస్తుంది. ప్రణయ్ నోటిలో ఒక ముద్ద పెట్టుకుని అది కారంగా ఉండడంతో వెంటనే టేబుల్ మీద ఉన్న వాటర్ తాగుతాడు. అయినా అతనికి కారం తగ్గకపోవడంతో శశి కిచెన్లోకి వెళ్ళి హనీ తెచ్చి ప్రణయ్ నోటికి అందిస్తుంది. ఆ హనీ వల్ల కొంచెం కారం తగ్గడంతో ఇంకొంచెం తిని ప్లేట్లో హ్యాండ్ వాష్ చేసుకుని హాల్లో ఉన్న సోఫాలో కూర్చుంటాడు. శశి బాధగా ప్రణయ్ దగ్గరికి వెళ్తుంది. ప్రణయ్ కళ్ళు మూసుకొని సోఫా కానుకొని కూర్చుంటాడు. సారీ బావా, ఏదో ఆలోచనలో ఉండి కారం ఎక్కువ వేసేసాను, ఇలా అవుతుందని అనుకోలేదు అంటుంది శశి బాధగా. ప్రణయ్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా అలానే ఉంటాడు. ప్లీజ్ బావా, సారీ, నేను కావాలని చేయలేదు అంటుంది శశి వెక్కుతూ. శశి ఏడుస్తుందని అర్థం అవడంతో కళ్ళు తెరిచి శశి వైపే చూస్తాడు. శశి ఏడుస్తూ ప్రణయ్ వైపే చూస్తూ ఉంటుంది. శశి, ఇప్పుడు ఏమైందని ఇంతలా బాధపడుతున్నావు? నాకేం కాలేదు, నేను బాగున్నాను అంటాడు ప్రణయ్ శశి మొహం రెండు చేతులతో పట్టుకుని కళ్ళు తుడుస్తూ. లేదు బావా, నేనే అని ఇంకా మాట్లాడలేక అలానే ఏడుస్తూ ఉంటుంది. ప్రణయ్ శశిని తన గుండెలకి హత్తుకుని తన వెన్ను నిమురుతూ ఉంటాడు. శశి కూడా ప్రణయ్ చుట్టూ చేతులు వేసి ఇంకా గట్టిగా పట్టుకుని ఏడుస్తోంది. నాకేం కాలేదమ్మా, నేను బాగున్నాను, నువ్వేడవకురా అంటాడు ప్రణయ్. శశి కొంచెంసేపు అలానే ఉండిపోతుంది. చూడు శశి, మనసులో ఎటువంటి భయాలు పెట్టుకోకు, అసలు ఏమీ ఆలోచించుకో, నీకు నేనున్నాను కదా, ఏమైనా చెప్పాలి అనుకున్నా, మనసులో ఏమైనా భయాలు ఉన్నా నాకు చెప్పు, నేను చూసుకుంటాను, అంతేకాని ఇలా ఆలోచిస్తూ ఏడుస్తూ ఉండకు అని అంటాడు ప్రణయ్ అనునయంగా. అలాగే బావా అంటుంది శశి మెల్లగా. శశిని అలానే హక్ చేసుకుని తన పాకెట్ నుంచి ఫోన్ తీసి ఇద్దరికి ఫుడ్ ఆర్డర్ పెడతాడు. ఆ ఫుడ్ వచ్చే వరకు కూడా ఇద్దరు అలానే ఉంటారు. ఇంతలో కాలింగ్ బెల్ మోగడంతో శశి తేరుకొని పైకి లేస్తుంది. శశి, నువ్వు వెళ్ళి ఫేస్ వాష్ చేసుకునిరా అంటాడు ప్రణయ్. శశి కూడా తన రూమ్లోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని బయటకు వచ్చేసరికి ప్రణయ్ ప్లేట్లో భోజనం పెట్టి శశి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. శశి రావడంతో తన సోఫాలో కూర్చోబెట్టి తన పక్కన కూర్చొని భోజనం కలిపి శశి నోటి దగ్గర పెడతాడు. శశి ప్రణయ్ వైపు చూడడంతో తిను అని సైగ చేస్తాడు. శశి ప్రణయ్ని ప్రేమగా చూస్తూ ప్రణయ్ పెట్టేది తింటూ ఉంటుంది. నన్ను క్షమించి బావా, నీ దగ్గర ఒక నిజం దాచాను, కానీ అది నేను కావాలని చేయలేదు అనుకుంటూ ఉంటుంది. శశికి పెడుతూ తను కూడా తినేసి ప్లేట్లో కిచెన్లో పెట్టేసి బయటకు వస్తాడు. అయినా శశి అలానే కూర్చుండడంతో శశి అని పిలుస్తాడు. శశి తేరుకొని ప్రణయ్ వైపు చూస్తుంది. ఎంతసేపని అలానే ఆలోచిస్తూ ఉంటావురా, పడుకుందాంరా అంటాడు ప్రణయ్. శశి కూడా ఆలోచనలు పక్కన పెట్టి ప్రణయ్ని ఫాలో అవుతూ అతని వెనకాల వెళ్తుంది.
ప్రణయ్ పడుకొని శశిని తన మీదకు పడుకోబెట్టుకుంటాడు. పొద్దున్నుంచి ఆలోచనలో ఉన్న శశి ప్రణయ్ గుండె మీద తల పెట్టుకోగానే ఆలోచనలన్నీ పక్కన పెట్టి నిద్రలోకి జారుకుంది. ప్రణయ్ కూడా శశి తల నిమురుతూ మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.